చంద్రగ్రహణం పాక్షిక చంద్రగ్రహణం అక్టోబర్ 28వ తేదీన అర్ధరాత్రి 1:06 గంటలకు ప్రారంభమై 2:22 వరకు ఉంటుంది. 1:16 గ్రహణ సమయం. ఈ గ్రహణము అశ్విని, భరణి నక్షత్రం, మేషరాశిలో ఏర్పడుతుంది. అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం మేషరాశివారు చూడరాదు. మేషం, వృషభం, కన్య, మకరం రాశులవారికి అరిష్టము. గ్రహణ దోషమున్నవారు పై నక్షత్రములు రాశులు వారు అక్టోబర్ 29, 2023 ఆదివారం మినుములు 1.1 4 కేజీ, బియ్యం 1.1 4 కేజీ, వెండినాగ పడగను, వెండి చంద్రబింబమును, పాలు, తెల్లని వస్త్రం దానం దక్షిణ ఇచ్చి గ్రహణ పరిహారం చేసుకోగలరని శాస్త్రవచనము. 28-10-23వ తేదీ రాత్రి 1-06 గంటలకు ఏర్పడే రాహుగ్రస్త చంద్రగ్రహణం. పరిహారంకి 29 ఉదయం మేషం, వృషభం, కన్య, మకరం ఈ 4 రాశులవారు గ్రహ జపం దానం క్షుద్రాభిషేకం మంచిది. ఈ క్రింది సింహం, ధనుస్సు, తుల, కుంభం రాశులవారు క్షుద్రాభిషేకం మంచిది. రాత్రి 7 గంటలలోపు భోజనములు చేయవలెను. గ్రహణ సమయంలో ఏమి తినరాదు. రాహుగ్రస్తం తులాశ్వేజ పూర్ణిమ అక్టోబర్ 28, 2023. గ్రహణ స్పర్శః రాత్రి 1:05 పూర్ణిమా తిథౌ గ్రహణ మోక్షః. రాత్రి 2:23 ప్రథమా తిథౌ స్పర్శః. రాత్రి 01:05 మధ్యం ఉన్మీలనం. 01:44 మోక్షః. 02:23 గ్రహణ ప్రమాణం 12%. గ్రహణ బాధితాని నక్షత్రాణి రేవతి, అశ్విని, అపభరణి, మఘ. మూలం గ్రహణ బాధితాః రాశేః అధికం మేషః, వృషభః, కన్యా, మకరః, మధ్యమం సింహః, తులా, మీనః. శాంతిశ్లోకాః. ఈ గ్రహణానికి గమనికలు. ఆహార నియమాలు. ఒక జామము అనేది పగలు లేక రాత్రిలో 4వ వంతు, సుమారుగా 3 గంటలు. మునుపటి పగటపుట ఆఖరి జామమునకు సుమారుగా 3 గంటల ముందు ఆహారం తీసుకోవచ్చును. ఈ ప్రకారం ఆ రోజున చేయవలసిన పౌర్ణమి తిథి శ్రాద్ధాన్ని కూడా ఆలోపు పూర్తి చేసుకోవలెను. ఆ రోజు రాత్రి ఆహారం తీసుకొనరాదు. 2 రాత్రి ఆహారం చేయకుండా ఉండలేని బాలులు, వృద్ధులు వీలైనంతవరకు రాత్రి ముందు భాగములోనే గంజి లాంటి అల్ప ఆహారము పుచ్చుకోవడం ఆనవాయితీ. అది కూడా గ్రహణానికి పూర్వజామమున రాత్రి సుమారుగా 9 గంటలకు పైన తీసుకోరాదు. 0 గ్రహణ సమయములో ఆహారము చేయరాదు. సరైన గ్రహణ అనుష్ఠాన సమయం. నవీన ప్రచురణలు ఈ గ్రహణం యొక్క సమయంగా 23:32 నుండి 03:56 వరకు చూపుతున్నాయి. కాని అది కంటికి కనిపించని అపఛ్ఛాయ గ్రహణ స్థితిని కలిపినది. 01:05 నుండి 02:23 వరకు అనేదే కంటికి కనిపించే ప్రఛ్ఛాయ గ్రహణ స్థితి యొక్క సరైన అనుష్ఠాన యోగ్యమైన గ్రహణ సమయం. ఇక తరువాత భారతములో కనిపించే గ్రహణములు 0. తదుపరి చంద్రగ్రహణము 2 వత్సరాల తర్వాత విశ్వావసు వత్సరం సింహ భాద్రపద పౌర్ణమి 2025 సెప్టెంబర్ 7-8 రాత్రి. తదుపరి సూర్యగ్రహణము ఇక 5 సంవత్సరాలు తర్వాత ప్లవంగ నామ సంవత్సరం కటక ఆషాఢ అమావాస్య 2027 ఆగస్టు 2. అన్ని గ్రహణములకు కొన్ని సూచనలు. జ్యోతిష్య వివరములు. భూమి యొక్క నీబ చంద్రుని పైపడుట చేత చంద్రగ్రహణం ఏర్పడును. అందువలన మనం ఏ చోట నుండి చూస్తున్నామో దానిని బట్టి ప్రారంభ ముగింపు కాలములు మారదు. 0 చంద్రుని నీడ భూమిపై పడుట చేత సూర్యగ్రహణం ఏర్పడును. ఆ నీడ భూమిపై జరుగుట చేత ప్రతి ఒక్క చోటను ప్రారంభ ముగింపు కాలము మారుబడును. అమావాస్య ప్రథమ లేక పౌర్ణమి ప్రథమ తిథుల సంధికి పర్వ అని పేరు. పూర్తి భూమిని తీసుకుంటే ఈ పర్వకు ముందుగా అమావాస్యలో ఒక చోట ప్రారంభించి ఇంకొక చోట పూర్తియగును. కాని సూచించబడిన ఊరి విషయము వేరు. ప్రొద్దున్నే ఏర్పడే గ్రహణము అమావాస్యకు లోపలే పాడ్యమికు ముందే ముగించవచ్చు. సాయంకాలం ఏర్పడే గ్రహణము అమావాస్యకు తర్వాత కూడా పాడ్యమియందు ప్రారంభము గావచ్చును. చంద్రగ్రహణానికైతే పూర్తి భూమికి ఒకే ప్రారంభ ముగింపు సమయము గావున ఎప్పుడు కూడా పర్వకు ముందుగా పౌర్ణమిలో ప్రారంభమై తర్వాత పాడ్యమియందు ముగించును.
గ్రస్త ఉదయ విషయములో మన ఊర్లో సూర్యుడో చంద్రుడో ఉదయ ఆగుటకు ముందుగానే గ్రహణము ప్రారంభమగును. అయితే ఉదయం తర్వాతే మనకు చూడవచ్చు అనేది మనకి తెలిసినదే. సున్నా గ్రస్త అస్తమన విషయములో మన ఊర్లో సూర్యుడో చంద్రుడో అస్తమనము అయిన తర్వాత గ్రహణము పూర్తయిగును. అయితే అస్తమనము వరకే మనము చూడవచ్చును అనేది మనకి తెలిసినదే. చంద్రగ్రహణ విషయములో సూర్యుని ఒక భాగం మాత్రమే దాచబడును. భూమి యొక్క ఉపఛాయతో మన కంటికి కనిపించే విధముగా చంద్రుని రంగు మారదు. అందువలన దీనికి అనుష్ఠానము లేదు. భోజన నియమాలు. సూర్యగ్రహణము సంభవించే జామమునకు 4 జామములు 12 గంటలు ముందుగా ఎటువంటి ఆహారము చేయరాదు. జామములు 2 గంటలు ముందుగా చేయరాదు. చంద్రగ్రహణమునకు 3:00 సూర్యగ్రస్త ఉదయానికి ముందు రాత్రి సమయములోను చంద్రగ్రస్త ఉదయం ముందు పగటి సమయములోను ఆహారం చేయరాదు. సూర్యగ్రస్త అస్తమనానికి తర్వాత రాత్రిపుటను చంద్రగ్రస్త అస్తమనానికి తర్వాత పగటపుటను ఆహారము చేయరాదు. 4:00 బాలురు 7 వయస్సు వృద్ధులకు 70 వయస్సు వ్యాధేస్థులకు ఈ నియమము లేదు. ఈ విధమున పూర్తిగా నిరాహారముగా ఉండలేని వాళ్లు పాలు, పండ్లు వంటి లఘువైన ఆహారమును స్వీకరించవచ్చును. గ్రహణమునకు ముందు జామములో 3 గంటలు అది కూడా నిషేధమే. 0 ఎవ్వరు కూడా ఖచ్చితముగా గ్రహణ పుణ్యకాలములో ఆహారము చేయరాదు. నీళ్లు, పక్వము కాని పదార్థములు వీటి శుద్ధి కొరకు వాటిపై దర్భలు వేసియుంచేది పెద్దల సాంప్రదాయకము. అలా ఉంచిన పదార్థాలను గ్రహణానంతరం వాడుకోవచ్చును. కాని గ్రహణ సమయానికి పూర్వమే వండిన పదార్థములు పనికిరావు. అనుష్ఠాన ప్రారంభము. గ్రహణ ఆరంభానికి ముందుగానే మడివస్త్రములు, వైదిక కర్మానుష్ఠానానికి కావలసిన ఆసనము, పంచపాత్ర ఉద్ధరిణి, పళ్ళెములు వీటిని సిద్ధపరుచుకోవలెను. తిలతర్పణములు వదలడు వారు వాటికి కావలసిన తిలములు, దర్భలు, పుస్తకములు వీటిని సిద్ధపరుచుకోవలెను. గ్రహణము ప్రారంభమైన తరువాత సచేలముగా కట్టుకున్న వస్త్రముతో స్నానము చేయవలెను. వైదిక కర్మానుష్ఠానానికి కావలసిన శుభ్రమైన నీళ్లు సిద్ధపరుచుకోవలెను. మడివస్త్రములు ధరించుకోవలెను. గ్రహణ ఆశోచము. గ్రహణము విడిచిన పిదప స్నానము చేయువరకు జపతపముల సామగ్రి తప్ప మిగిలిన వస్తువులను తాకరాదు. ముఖ్యముగా పడకలు గుడ్డలను తాకరాదు. తాకినచో వాటిని తడిసిన పిదపే ఉపయోగించవలెను. దీనినే గ్రహణ శోచము అందురు. మిగిలిన ఆశోచము అనగా జాతమ్ముతాశోచములు కలిగిన వాళ్లు కూడా గ్రహణ సమయమున వైదిక కర్మానుష్ఠానానికి కావలసిన శుద్ధి పొందుదురు. కావున వాళ్ల కూడా యథావత్తుగా ఆచరించవలెను. రజస్వల స్త్రీలకు కూడా వేరే నీళ్లతో స్నానము కలదు. గ్రహణ శ్రాద్ధము. గ్రహణ కాలమున పితృ శ్రాద్ధ తర్పణములు ఖచ్చితముగా ఆచరించవలెను. రాత్రిలో సంభవించే చంద్రగ్రసనమునకు కూడా ఇదే నియమము. ఓ సూర్యగ్రహణ విషయములో అమావాస్య శ్రాద్ధము తర్పణము చేసే రోజున వస్తే 2 సిద్ధాంతాలు ఉన్నాయి. 0 పలు గ్రంథములలో గ్రహణ శ్రాద్ధము కూడా అమావాస్య శ్రాద్ధము వలనే ఎట్లనగా స్త్రీ వర్గమును భర్తతో కలిపి తృప్తిపరుచుట మాత్రమే గాని ప్రత్యేక వరణము లేదు. అట్లయితే గ్రహణ శ్రాద్ధము మాత్రమే. 0 ఇంకొక సంప్రదాయములో గ్రహణ శ్రాద్ధములో అమావాస్య శ్రాద్ధములో కాదు, స్త్రీ వర్గమునకు విడిగా వరణము చేయవలను అని ఉన్నది. అట్లయితే గ్రహణ శ్రాద్ధము మరియు అమావాస్య శ్రాద్ధము రెండూ విడివిడిగా చేయవలెను. ఎవరెవరు ఏ సంప్రదాయ ప్రకారం గ్రహణ శ్రాద్ధము చేయుదురో దాని ప్రకారం నిర్ణయము చేసుకోవలసినది. గ్రహణము రోజున చేయవలసిన ప్రతి సాంవత్సరిక శ్రాద్ధాన్ని తర్వాత రోజున చేసే ప్రమేయం ఉండవచ్చును. పంచాంగములను చూసి తెలుసుకొనుము. పుణ్యకాలములో చేయవలసినవి చేయరానివి గ్రహణ సమయమున వృథా కార్యములు చేయుటను తోసిపుచ్చండి. ఇది ప్రార్థన అనుష్ఠానములకు తగిన సమయం. సంధ్యాకాలము గ్రహణము ఏర్పడినచో మధ్యలో సంధ్యావందనము అవశ్యముగా చేయవలెను. సూర్య ఉదయ అస్తమనములకు ముందుగా అర్ఘ్యము ఇచ్చిన తర్వాత జపములు చేయవలెను. గ్రహణ సమయమున చేసెడి జపము ఎక్కువ రెట్లు ఫలితములు ఇచ్చును. మంత్రోపదేశము స్వీకరించుటకు మంచి తరుణము ఇది. ఓ గ్రహణ కాలమున నిద్రించుట శారీరకమైన ప్రకృతి వైపరీత్యాలు చేయరాదు.
కావున మలమూత్ర విసర్జనలు ముందుగానే చేసుకునవలెను. గ్రహణ పుణ్యకాలమందు చేసే దానములు మిక్కిలి ఫలితములు ఇచ్చును. కావున వీలైనంత దానములు చేయవలెను. గ్రహణ పుణ్యకాలమందు సర్వ జలాశయములు స్నానాది అనుష్ఠానములకు గంగనీటితో సమానమగును. వేదపండితులందరూ బ్రహ్మతో కాని వ్యాసునితో సమానం. దానములన్నీయు భూదానానికి సమానం. అన్ని ఊర్లు కురుక్షేత్రానికి సమానం. కావున ఎక్కడ ఉన్నా స్నాన దాన జపాది అనుష్ఠానములను చేయవలెను. అష్టదిక్పాలకులను గ్రహణ దోష నివారణకు సంబంధించిన ప్రార్థనా శ్లోకములను పఠించవలెను. ఆ శ్లోకములు క్రింద ఇవ్వబడినవి. 0 కాల పరిమాణములో చిన్ని గ్రహణ విషయములో ఎంత సాధ్యమో వాటిని చేయవలెను. తక్కువ పక్షముగా సంక్షేపమైన సంకల్పము చెప్పి ప్రారంభ స్నానము చేసి దానము ఎత్తి పెట్టవచ్చును. గ్రహణ శ్రద్ధ తర్పణ సంకల్పాన్ని అయినా పుణ్యకాలము లోపల చేసిన ఎడల మిగిలినవి పుణ్యకాలము పూర్తి అయినా చేయవచ్చును. 0 గ్రహణాన్ని ప్రత్యక్షముగా చూడరాదు. వస్త్రమును అడ్డుగా పెట్టి చూడవచ్చును. నీటిలోనో తైలములోనో ప్రతిఫలింపచేసి చూడవచ్చును. 0 గర్భిణీ స్త్రీలు సూర్య చంద్రకాంతి తన శరీరములో పడకుండా ఇంటి లోపల ఉండవలెను. కావున వాళ్లు పై చెప్పిన విధముగా కూడా గ్రహణాన్ని చూడరాదు. గర్భములోనూ శిశురక్షణ కొరకు భగవన్నామ జపం స్తోత్రములు పఠించవలెను. గ్రహణము విడిచిన తరువాత కట్టుకున్న బట్టలతో మోక్షస్నానము చేయవలెను. ఈ మోక్షస్నానము చాలా ముఖ్యమైనది. లేనిచో తరువాత వచ్చే గ్రహణము వరకు ఆశోచము వదలదు. గ్రస్త అస్తమన విషయములో జ్యోతిష శాస్త్ర ప్రకారం చెప్పబడిన మోక్షకాలానికి తర్వాత మోక్షస్నానము చేయవలెను. పిదప ఔపాసనము సర్పబలి మొదలగు స్మార్త అనుష్ఠానములు సాయందోహం మొదలైన శ్రోత అనుష్ఠానములు చేయవలెను. గ్రహణ శాంతి ఏ నక్షత్రంలో గ్రహణము సంభవించునో దానికి ముందు వెనుక నక్షత్రములు 10వ అనుజన్మ 19వ త్రిజన్మ నక్షత్రములకు దోషము సంభవించును. ఆయా నక్షత్రములో జన్మించిన వాళ్లకు పూర్వకర్మ స్వభావమును అనుసరించి రాబోయే శ్రమములు సూచించబడుచున్నది. కావున వాళ్లు మిక్కిలి ప్రయత్నముతో ప్రాయశ్చిత్తములు చేసుకోవలెను. 0 ముందు చెప్పినట్లు నక్షత్రములో జన్మించిన వాళ్లు శాంతి చేసుకోవలెను. సులభైన శాంతి పద్ధతి క్రింద ఇవ్వబడినది. పుణ్యకాల నిర్ణయము 0 సూర్యు చంద్రులను మేఘం మొదలగు కారణాల వల్ల చూచుటకు వీలుకాని ఎడల జ్యోతిష్య శాస్త్ర తీర్మానాన్ని అనుసరించి ప్రారంభం ముగింపు వరకు పుణ్యకాలము. గ్రస్తోదయ విషయములో సూర్యుడో చంద్రుడో ఉదయమైన తర్వాతే పుణ్యకాలము. గ్రస్త అస్తమన విషయములో సూర్యుడో చంద్రుడో అస్తమనము అగువరకే పుణ్యకాలము. ఎట్లనగా గ్రహణము కంటికి తెలిసే సమయం పుణ్యకాలము. గ్రస్త అస్తమన విషయములో పుణ్యకాలము పూర్తి అయినా కూడా ముందుగా ప్రారంభించిన సంధ్యా జపాన్ని చేయవచ్చును. గ్రహణతర్పణాన్ని కృష్ణపక్షమున చేయవలెను అని ఆచారం. కాని ముందుగా చెప్పిన ప్రకారము అమావాస్య పూర్తి అయిన తరువాత కూడా సూర్యగ్రహణము ప్రారంభించడానికి సాధ్యమున్నందు వలన పైగా చంద్రుని గ్రస్తామన విషయములోని ఉది ఎల్లప్పుడూ సాధ్యము అని చెప్పలేము. కాని గ్రహణము సంభవించినది కావున అనుష్ఠానం ఆవశ్యకం. కనుక కృష్ణపక్షము లేకపోయినా చేయవలెను. 0 సూర్యగ్రహణము ఆదివారం నాడు లేక చంద్రగ్రహణము సోమవారం నాడు. సోమవారం ఉదయం నుండి మంగళవారం ఉదయం వరకు వచ్చిన ఎడల దానికి చూడామణి గ్రహణము అని పేరు. ఇది మిక్కిలి ఫలములను ఇచ్చును. గ్రహణారంభ స్నాన సంకల్ప ఆచమనం. శుక్లాంబరధరం శాంతయే ప్రాణాయామః. స్వల్పకాలగ్రహణే లఘుసంకల్పః అచ్యుతరామ మమోపాత్త సమస్త దురిత క్షయద్వారా శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం భారతవర్షే భరతఖండే నద్యాః తీరే పుణ్యతీరే శోభననామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ తులామాసే శుక్లపక్షే 01-54 కృష్ణపక్షే పౌర్ణమాస్యాం 01-54 ప్రథమాయాం శుభతిథౌ స్థిరవాసరయుక్తాయాం అశ్విని నక్షత్రయుక్తాయాం సిద్ధియోగయుక్తాయాం భవాకరణ 01-54 బాలవకరణ యుక్తాయాం ఏవం గుణవిశేషణ విశిష్టాయాం అస్యాం పౌర్ణమాస్యాం 01-54 ప్రథమాయాం శుభతిథౌ చంద్రగ్రహణ పుణ్యకాలే గ్రహణారంభస్నానం అహం కరిష్యే. దీర్ఘకాలగ్రహణే మహాసంకల్పః 2 తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతేరం యుగం స్మరామి.
अपवित्रः पवित्रो वा सर्वावस्थागतोऽपि वा यः स्मरेत् पुण्डरीकाक्षं सबाह्याभ्यन्तरः शुचः अमानसं वाचिकं पापं कर्मणा समुपार्जितं श्रीरामः स्मरणेनैव व्यपोहति न संशयः। श्रीराम राम राम तिथिर्विष्णुस्तथा वारि नक्षत्रं विष्णुरेव च योगश्च करणं चैव सर्वं विष्णुमयं जगत् श्रीहरे गोविन्द गोविन्द गोविन्द। ममोपात्तसमस्तदुरिताक्षयद्वारा श्रीपरमेश्वर प्रीत्यर्थं श्रीभगवतः विष्णोः नारायणस्य अचिन्त्यया अपरिमितया शक्त्या ब्रियमाणस्य महाजलौघस्य मध्ये परिभ्रमताम् अनेककोटिब्रह्माण्डानाम् एकतमे पृथिवी अप्तेजोवायाकाश अहङ्कारं हदव्यक्ते आवरणेः आवृते अस्मिन् महति ब्रह्माण्डकरण्डमध्ये 14 भुवन अन्तर्गते भूमण्डले जम्बू लक्षसकसान्मलकुसक्रौञ्च पुष्कराख्य सप्तद्वीपमध्ये जम्बूद्वीपे भारत किंपुरुषः लीलावृतरम्यक हिरण्मयकुरुभद्रास्वकेतुमालाख्यनवा वर्षमध्ये भारतवर्षे इन्द्रचेरु ताम्रगभस्तिनाद सौम्य गंधर्वचारण भारताख्यनवखण्डमध्ये भारतखण्डे सुमेरुनिषद हेमकूट हिमाचल माल्यवत्पारियात्रक गंधमादन कैलास विन्ध्याचलादनेक पुण्यशैलानां मध्ये दण्डकारण्य चंपकारण्य विन्ध्यारण्य वीक्षारण्य श्वेतारण्य वेदारण्यादि अनेक पुण्यारण्यानां मध्ये कर्मभूमौ रामसेतुकेदारयो मध्ये भागीरथी यमुना नर्मदा त्रिवेणीमलापहारिणी गौतमी कृष्णवेणी तुंगभद्रा कावेर्यादनेक पुण्यनदी विराजिते इंद्रप्रस्थ यमप्रस्थ अवंतिकापुरी हस्तिनापुरी अयोध्यापुरी द्वारका मथुरापुरी मायापुरी काशीपुरी कांचीपुरी आदि अनेक पुण्यपुरी विराजिते सकल जगत सृष्टु परार्धद्वये जीविन ब्रह्मणः द्वितीय परार्धे पंचाशदब्दादौ प्रथमे वर्षे प्रथमे मासे प्रथमे पक्षे प्रथमे दिवसे अह्नि द्वितीये यामे तृतीये मुहूर्ते स्वायंभुव स्वारुचिषुत्तमतामसरेवत चाक्षुषाख्येषु षटा मनुषु अतीतेषु सप्तमे वैवस्वत मन्वन्तरे अष्टाविंशतितमे कलियुगे प्रथमे पादे अस्मिन् वर्तमाने व्यावहारिकाणां प्रभवादीनां षष्ट्याः संवत्सराणां मध्ये शोभननां संवत्सरे दक्षिणायने शरदृतौ तुलामासे शुक्लपक्षे 0154 कृष्णपक्षे पौर्णमास्यां 0154 प्रथमायां शुभतिथौ स्थरवासरयुक्तायाम् अश्विनी नक्षत्रयुक्तायां सिद्धियोगयुक्तायां भवकरण 0154 बालव करण युक्तायां एवं गुण विशेषण विशिष्टायां अस्यां पौर्णमास्यां 0154 प्रथमायां शुभतिथौ अनादि विद्यावासनया प्रवर्तमाने अस्मिन् महति संसारचक्रे विचित्राभ्यः कर्मगतिभ्यः विचित्रासु योनिषु पुनः पुनः अनेकधा जनित्वा केनापि पुण्यकर्म अविशेषेण इदानीन्तन मानुषद्विजजन्म विशेषं प्राप्तवतः मम जन्माभ्यासात् जन्मप्रभृति एतत्क्षणपर्यन्तं बाल्ये कौमारे यौवने मध्यमे वयसि वार्धके च जागृत्स्वप्नसुषुप्त्यवस्थासु मनोवाक्कायाख्य त्रिकरणचेष्टया कर्मेन्द्रियज्ञानेन्द्रियव्यापारे सम्भावितानाम् इह जन्मनि जन्मान्तरे च ज्ञानाज्ञानकृतानां महापातकानां महापातकनुमन्तृत्वादीनां समपातकानां उपपातकानां मलनीकरणानां गर्ज्यधनादानुपजीवनादीनां अपात्रीकरणानां जातिभरंसकराणां विहितकर्मत्यागनिन्दिता समाचरणादीनां ज्ञानतः सकृत्कृतानां अज्ञानतः असकृत्कृतानां सर्वेषां पापानां सद्यः अपनोदनार्थं महागणपत्यादिसमस्तवैदिकदेवतासन्निधौ नद्याः तीरे पुण्यतीर्थे चन्द्रग्रहण पुण्य काले ग्रहणारम्भ स्नानम् अहं करिष्ये उपस्पृश्य गंगा गंगेति यो ब्रूयाद्योजनानां सतैरपि मुच्यते सर्वपापेभ्यो विष्णुलोकं स गच्छति गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु अतिक्रूर महाकाय कल्पान्तदहनोपमा भैरवाय नमस्तुभ्यं अनुज्ञां दातुम् अर्हसि प्रोक्षणमन्त्रा स्नानमन्त्राः स्नात्वा वस्त्रं धृत्वा कुलाचारवत् पुण्ड्रधारणं च कृत्वा आचम्य जपं कुर्यात्। तर्पणसंकल्पः अपवित्रः पवित्रो वा पुण्यतिथौ प्राचीनावीति गोत्राणां पुण्यतिथौ चन्द्रग्रहणपुण्यकाले वर्गद्वयपितॄन् उद्दिश्य तिलतर्पणं करिष्ये। ग्रहणशान्तिश्लोक ग्रहणबाधितानि नक्षत्राणि रेवती अश्विनी अपभरणी मघा मूलम्। ग्रहणबाधिताः रासेः अधिकम् मेषः वृषभः कन्या मकरः मध्यमम् 1 सिंहः तुला।
మీనః ఇంద్రోజనలో దండధరశ్చ రక్షః ప్రాచితసో వాయుకుబెరసర్వా మజ్జన్మృక్షే మమ రాశి సంస్థే చంద్రోపరాగం సమయంతు సర్వే ముందు చెప్పిన రాశి నక్షత్రాలలో పుట్టినవాళ్లు శాంతి చేసుకొనవలెను. పై శ్లోకాన్ని ఒక బట్టలోనో తాటాకులోనో వ్రాసి స్వల్పమైన ఆవృత్తి చేసి గ్రహణ సమయమున నుదుట కట్టుకొనవలెను. గ్రహణము చంద్రునికి ప్రీతికరమైనది వడ్లు గ్రహించేవాడు రాహు ప్రీతికరమైనది మినుములు. కనుక గ్రహణము ముగించిన తర్వాత శ్లోకము వ్రాసిన తాటేకుని ఈ ద్రవ్యములతో సహదానము చేయవలెను. క్రింది 8 శ్లోకములను వీలైనంతవరకు పారాయణ చేయండి. గ్రహణ పరిహార శ్లోకా యోసౌ వజ్రధరో దేవః ఆదిత్యానాం ప్రభుర్మతః సహస్రనయనః శక్రః గ్రహపీడాం వ్యపోహతు. 1 ఈ ముఖం యః సర్వదేవానాం సప్తాక్షరమితద్యుతి చంద్రసూర్యోపరాగోత్థాం అగ్నేః పీడాం వ్యపోహతు. 2 యః కర్మసాక్షి లోకానాం యమో మహిషవాహనః చంద్రసూర్యోపరాగోత్థాం గ్రహపీడాం వ్యపోహతు. 3 రక్షోగణాధిపః సాక్షాత్ ప్రళయనలసన్నిభ ఉగ్రః కరాలో నిత్యః గ్రహపీడాం వ్యపోహతు. 4 నాగపాసధరో దేవః సదా మకరవాహనః వరుణో జలలోకేశో గ్రహపీడాం వ్యపోహతు. 5 యః ప్రాణరుపోలోకానాం వాయుః కృష్ణముగప్రియః చంద్రసూర్యోపరాగోత్తాం గ్రహపీడాం వ్యపోహతు. 6 యోసౌ నిధిపతిర్దేవః ఖడ్గసులధరో వరః చంద్రసూర్యోపరాగోతం కలుషం మే వ్యపోహతు. 7 యోసౌ శూలధరో రుద్రః శంకరో వృషవాహనః చంద్రసూర్యోపరాగోతం దోషం నాశయతు ధృతం. 8 దానసంకల్పః మమోపాత్త గోత్రోద్భవస్య గోత్రోద్భవాయాః నక్షత్రే రాసౌ జాతస్య జాతాయాః శర్మణః నామః నామ్న్యాః చంద్ర గ్రహణకాలికరాశి నక్షత్రాదిసుచితతయా సంభావితస్య సర్వవిధస్య అనిష్టస్య పరిహారార్థం యథాశక్తి హిరణ్యదానం కరిష్యే. హిరణ్యగర్భగర్భస్థం హేమబీజం విభావసోః అనంతపుణ్యఫలదం అతః శాంతిం ప్రయచ్ఛామే. గోత్రోద్భవస్య గోత్రోద్భవాయాః నక్షత్రే రాసా జాతస్య జాతాయాః శర్మణః నామః నామ్న్యాః చంద్రగ్రహణకాలికరాశి నక్షత్రాదిసుచితయా సంభావితస్య సర్వవిధస్య అనిష్టస్య పరిహారార్థం ఇదం హిరణ్యం సదక్షిణాకం సతాంబులం బ్రాహ్మణయ తుభ్యం మనసా ఉద్దిష్టాయ యస్మై కస్మే చిద్ అహం సంప్రదదే న మమ మోక్షస్నాన సంకల్ప మమోపాత్త సమస్త దురితాక్షయద్వారా శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం చంద్రగ్రహణ మోక్ష స్నానం కరిష్యే. హిందూ ధర్మం 818707373704 చంద్రగ్రహణం పాక్షిక చంద్రగ్రహణం అక్టోబర్ 28వ తేదీన అర్ధరాత్రి 1:06 గంటలకు ప్రారంభమై 2:22 నిల వరకు ఉంటుంది. 1:16 గ్రహణ సమయం. ఈ గ్రహణము అశ్విని భరణి నక్షత్రం మేషరాశిలో ఏర్పడుతుంది. అశ్వని భరణి కృత్తిక 1వ పాదం మేషరాశివారు చూడరాదు. మేషం వృషభం కన్య మకరం రాశులవారికి అరిష్టము. గ్రహణ దోషమున్నవారు పై నక్షత్రములు రాశులు వారు అక్టోబర్ 29, 2023 ఆదివారం మినుములు 1.1 4 కేజీ బియ్యం 1.1 4 కేజీ వెండి నాగపడగను వెండి చంద్రబింబమును పాలు తెల్లని వస్త్రం దానం దక్షిణ ఇచ్చి గ్రహణ పరిహారం చేసుకోగలరని శాస్త్రవచనము. 28-10-2023వ తేదీ రాత్రి 1-06 గంటలకు ఏర్పడే రాహుగ్రస్త చంద్రగ్రహణం. పరిహారంకి 29 ఉదయం మేషం వృషభం కన్య మకరం ఈ 4 రాశులవారు గ్రహ జపం దానం క్షుద్రాభిషేకం మంచిది. ఈ క్రింది సింహం ధనుస్సు తుల కుంభం రాశులవారు క్షుద్రాభిషేకం మంచిది. రాత్రి 7 గంటలలోపు భోజనములు చేయవలెను. గ్రహణ సమయంలో ఏమి తినరాదు. రాహుగ్రస్తం తులాస్వేజ పూర్ణిమ అక్టోబర్ 28, 2023. గ్రహణ స్పర్శః రాత్రి 1:05 పూర్ణిమా తిథౌ గ్రహణ మోక్షః. రాత్రి 2:23 ప్రథమా తిథౌ స్పర్శః. రాత్రి 01:05 మధ్యం ఉన్మీలనం. 01:44 మోక్షః. 02:23 గ్రహణ ప్రమాణం 12%. గ్రహణ బాధితాని నక్షత్రాణి రేవతి అశ్విని అపభరణి మఘ మూలం గ్రహణ బాధితాః రాశేః అధికం మేషః.
వృషభః కన్యా మకరః మధ్యమం సింహః తులా మీనః శాంతిశ్లోకాః ఈ గ్రహణానికి గమనికలు ఆహార నియమాలు ఒక జామము అనేది పగలు లేక రాత్రిలో 4వ వంతు